రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధంపై మాట్లాడామన్న మంత్రి సత్యకుమార్. ఎన్హెచ్ఎం కింద 1000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్న మినిస్టర్. కర్ణాటకలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో కన్నడీగులకు రిజర్వేషన్లపై దుమార్. గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడీకులకే 100% రిజర్వేషన్లు. కర్ణాటక మంత్రివర్గం ఆమోదం పొందిన సీఎం సిద్ధరామయ్య పోస్ట్. అలాగే ప్రైవేట్ సంస్థల నుంచి నిరసన రావడంతో పోస్ట్ డిలీట్ చేసిన సీఎం. లిక్కర్ సిబిఐ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. తిరుపతి జిల్లా పాకాలలో 4 దొంగల అరెస్ట్. 5 లక్షల విలువైన బంగారం, 3 బైకులు స్వాధీనం. నిజామాబాద్ జిల్లా వెల్మల్లో దొంగల బీభత్సం. 3 ఇళ్లలో చోరీ, 20 తులాల గోల్డ్, 18 తులాల వెండి అపహరణ. సీసీ కెమెరాలో రికార్డైన దొంగల దృశ్యాలు. ములుగు జిల్లా చింతల్ క్రాస్ వద్ద జంపన్నవాగు వరద ఉధృతి. కొట్టుకుపోయిన ఆటో, ప్రయాణికులను కాపాడిన స్థానికులు. తాళ్ల సహాయంతో ఆటోని బయటకు తీసిన జనం. పార్వతీపురంలో నానో కారులో పొగలు. స్థానికులు నీళ్లు పోసి ఆర్పడంతో తప్పిన ప్రమాదం.